వాక్యాన్ని కూడా వినిపించాలని, ఈ సంతోషం మీ యొక్క హృదయంలో ఉద్భవించాలని బైబిల్ లేఖన ప్రకారంగా మాటలు చూసినట్లయితే ఆయన ఉద్భవించినప్పుడు అనగా ఆయన పుట్టినప్పుడు సర్వలోకమునకు సమాధానం అని అన్నాడు. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో సమాధానము కావాలంటే యేసు రక్షకుడుగా రావాలి. ఎప్పుడు కలుగుతుంది సమాధానం అంటే యేసును అంగీకరించినప్పుడు. మనం ఈ లోకం ఎప్పుడు విడిచినా కానీ మనకు భయం లేకుండా మనం హాయిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. అదిగో ఆ సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు ఇచ్చాడు. వెండి బంగారాలు కాదు, వజ్ర వైడూర్యంలో కాదు, కానీ ఈ భూమిలో ఉన్న సమస్తమైన ఖనిజాలన్నీ కూడా ఇస్తే పొందలేని ఒక గొప్ప భాగ్యం ఏదంటే రక్షణ మాత్రమే. ఆ రక్షణ యేసు ఇస్తానంటున్నాడు. యేసును అంగీకరించు, పరలోకం పొందుకో. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమె రూటు తాను చేయండి. పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో విచ్చేసిన మనందరము కూడా మరి ఆడుతున్నాము, పాడుతున్నాము, పని లేక కాదు. దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని, యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి, విశిష్టత గురించి లోకానికి తెలియపరచాలని మనమందరం ఇల్లు తిరుగుతూ ఉన్నాము. దేవుడు మనకు కలిగిన సంతోషాన్ని లోకానికి కూడా